Hello students, so let us learn about preparation of colloids by chemical method. So colloids మనం ఎలా ప్రిపేర్ చేయగలం కెమికల్ రియాక్షన్స్ ద్వారా. ఓకే, సో ఫస్ట్ కొల్లాయిడ్ అండి మనం ప్రిపేర్ చేసే ఫస్ట్ కొల్లాయిడ్ ఆర్సెనిక్ సల్ఫైడ్ సాల్. ఓకే, సో ఫస్ట్ మనం ఆర్సెనిక్ సల్ఫైడ్ కొల్లాయిడ్ ప్రిపరేషన్ ఈక్వేషన్ మనం చూద్దాం. ఓకే, సో ఆర్సెనిక్ సల్ఫైడ్ సాల్ ప్రిపేర్ చేయడానికి యూ నీడ్ టు టేక్ ఆర్సెనిక్ ఆక్సైడ్ ట్రైఆక్సైడ్. ఓకే, సో ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్ ఈస్ AS2O3. సో ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్. So when arsenic trioxide reacts with hydrogen sulfide, you will get arsenic sulfide AS2S3 sal, that is colloid, okay, plus H2O. So this reaction where arsenic oxide is converted to arsenic sulfide colloid is the double displacement reaction. Okay nandi, ఇది ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండి. ఓకేనా, రైట్. అంటే AS2O3 ఇక్కడ ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వస్తుంది, సల్ఫర్ ప్లేస్లో ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది. ఓకే, సో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇది. ఓకే, సో ఇక్కడ మనము 3H2S 3H2. సో దట్ ఈస్ ద ఫస్ట్ కొల్లాయిడ్ ప్రిపరేషన్, ఆర్సెనిక్ సల్ఫైడ్ కొల్లాయిడ్. దెన్ ద సెకండ్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ సల్ఫర్ సాల్ అండి. సల్ఫర్ సాల్. సో సల్ఫర్ కొల్లాయిడ్ మనం ప్రిపేర్ చేస్తాం సెకండ్ కెమికల్ ఈక్వేషన్లో, ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్లో. సో ఇక్కడ మనము వీఆర్ టేకింగ్ సల్ఫర్ డయాక్సైడ్, ఓకే, ప్లస్ హైడ్రోజన్ సల్ఫైడ్. యూ విల్ గెట్ సల్ఫర్ సాల్, దట్ ఈస్ కొల్లాయిడ్, ప్లస్ the H2S is converts into water, H2O. Okay students, right? So 2 2 2 2. So this is an oxidation reaction. Okay students, so by oxidation of H2S we will get a sulfur salt. Okay, then థర్డ్ ఈక్వేషన్ అండి, మనము థర్డ్ టైప్ ఆఫ్ ఏ కొల్లాయిడ్ మనం ప్రిపేర్ చేస్తాము అంటే మనకు గోల్డ్ సాల్. ఓకే, సో గోల్డ్ సాల్ ప్రిపేర్ చేయడానికి మనకు ఆరిక్ క్లోరైడ్ కావాలండి. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆరిక్ ట్రైక్లోరైడ్ ఈస్ AuCl3. ఓకే, ప్లస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ రిడ్యూసింగ్ ఏజెంట్, దట్ ఈస్ ఫార్మాల్డిహైడ్ HCHO ప్లస్ వాటర్. Okay, right, this is the reduction reaction where the oxidation state of gold converts to +3 to 0. Okay, so you will get gold sol 2Au, that is gold sol, gold colloid, plus the formaldehyde is oxidized into formic acid, plus you will get HCl, that is 6 moles. So here it is the example for reduction. Enduku reduction ante ikkada AuCl3 lo ఆరిక్ క్లోరైడ్లో గోల్డ్ ఆక్సిడేషన్ స్టేట్ +3 అండి. ఓకేనా, ఆఫ్టర్ ద రియాక్షన్, ఆఫ్టర్ గెటింగ్ గోల్డ్ సాల్, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ గోల్డ్ ఈజ్ 0. అంటే మీరు ఆక్సిడేషన్ స్టేట్ని డిక్రీజ్ చేస్తున్నారు బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు జనరల్గా రిడక్షన్ రియాక్షన్. ఓకే, సో గోల్డ్ సాల్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రిడక్షన్ రియాక్షన్ ఇన్ దిస్ మెథడ్. ఓకే, దెన్ ద ఫోర్త్ రియాక్షన్ that is used is hydrolysis. By hydrolysis we will get iron salt అండి. ఐరన్ సాల్ట్ అంటే ఒక ఐరన్ కొల్లాయిడ్ ప్రిపేర్ చేస్తాం. సో మీరు ఐరన్ కొల్లాయిడ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ యూ నీడ్ టు టేక్ ఫెర్రిక్ క్లోరైడ్, దట్ ఈస్ FeCl3. ఓకే స్టూడెంట్స్, ప్లస్ ట్రీట్ ఇట్ విత్ వాటర్. సో యూ ఆర్ బ్రేకింగ్ ఫెర్రిక్ క్లోరైడ్ బై యూజింగ్ వాటర్. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ హైడ్రాలసిస్. ఓకే, సో ఫెర్రిక్ క్లోరైడ్ విల్ బి హైడ్రలైజ్డ్ ఇంటూ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్ అంటే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్ అంటే కొల్లాయిడ్ అండి, ప్లస్ H2O విల్ గెట్ కన్వర్టెడ్ టు HCl. ఓకే, రైట్ స్టూడెంట్స్. సో 3HCl 3H2O. Okay, right. So like this we are going to prepare 4
different types of colloids by 4 different chemical equations. Okay, so the first chemical reaction is double displacement, the second chemical reaction is oxidation, the third chemical reaction is reduction, the fourth chemical reaction is hydrolysis. So these are all chemical reactions with which we are going to prepare the colloids. So first reaction lo manam arsenic sulfide colloid prepare chesamandi. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ద్వారా మనం తీసుకున్న కెమికల్ ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, ఈ రియాక్టెంట్స్ని తీసుకున్నాం. సెకండ్ రియాక్షన్లో మనము సల్ఫర్ సాల్ట్ని ప్రిపేర్ చేసాం. బై ఆక్సిడేషన్ రియాక్షన్ సల్ఫర్ డయాక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్స్ని మనం తీసుకున్నాం. థర్డ్ రియాక్షన్ గోల్డ్ సాల్ మనం ప్రిపేర్ చేసాం. ఇది రిడక్షన్కి ఎగ్జాంపుల్, ఈ రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్. సో ఇక్కడ ఆరిక్ క్లోరైడ్ మనము గోల్డ్ సాల్గా కన్వర్ట్ చేసాం. ఫోర్త్ రియాక్షన్ ఐరన్ సాల్ మనం ప్రిపేర్ చేసాము. బై హైడ్రాలసిస్ మనం ఇక్కడ ఫెర్రిక్ క్లోరైడ్ని ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ కొల్లాయిడ్గా మనం కన్వర్ట్ చేస్తాం. సో లైక్ దిస్ the chemical methods are available to prepare the colloidal solution. So that's about this video, students. Thank you.